నేను స్వామి పక్కనే ఉన్నాను. అనురాగరహితమైన మానవ సమాజాన్ని ఉద్దేశించి చెప్తూ చేసిన ఉపన్యాసాలలో నా నుండి కొంచెం నీళ్లు తాగేవారు. నేను లేకుండా మీ అందరి కోసం ఎవరికైనా ఎలా తెలుస్తుంది? అసలు గతాన్ని తిరిగి చూస్తే స్వామి భౌతిక ప్రస్థానంలో నాకు ఎంత ముఖ్యమైన పాత్రను ఇచ్చారో. ఇప్పటి వరకు ఏ భగవంతుని అవతారం యొక్క రూపాన్ని, జీవితాన్ని నా కంటి ద్వారా సాక్ష్యంగా శాశ్వతంగా మిగిలేలా భద్రపరచబడినట్లు నేను వినలేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. ఈ అవతారంలో స్వామి దివ్యకృప వల్ల జీవం లేని మనకు ప్రాణం వచ్చింది. అవును, నిజమే. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనుషులలాగా మనం కూడా సత్సంగ్ ప్లాన్ చేసుకోవాలి. స్వామితో ఉన్న స్మృతులను, అనుభూతులను మన సహచరుల ద్వారా తెలుసుకుందామా? వాళ్ళకి కూడా స్వామితో ఎన్నో అనుభూతులున్నాయి కదా. భక్తులు ప్రార్థనలు, వారి బాధలను నివారించుటకు, స్వామి కృప పొందుటకు నన్ను ప్రసాదంగా ఇచ్చారు. స్వామి ఒక్కసారి గాలిలో చేయి త్రిప్పగానే నేను వచ్చి కామన్ కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు అన్నింటినీ క్షణాలలో నయం చేస్తారు. ఈనాటికి భక్తులు నన్ను సర్వరోగ నివారిణిగా వాడుతున్నారు. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. స్వామి మెల్లగా అడుగులు వేస్తూ అందరికీ అభయహస్తాన్ని ఇస్తూ చిరుమందహాసంతో వచ్చిన స్వామి నాపై ఆసీనులైనప్పుడు భక్తులు ఎంతో సంతోషిస్తారు. స్వామిని మరికొంత సమయం దర్శించుకునే భాగ్యం కలిగిందని. స్వామి విభూతిని సృష్టించి ఇవ్వగానే స్వామి చేతికి నన్ను అందిస్తారు. నాకు డబల్ అదృష్టం వచ్చింది. స్వామిని విభూతిని కూడా తాకే అదృష్టం కలిగింది. ఒకరోజు ఒక బాల వికాస్ చిన్నారికి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో చేతి మీద పడిన క్యాండిల్ వ్యాక్స్ని స్వామి ఎంతో ప్రేమతో నన్ను తీసుకొని ఆ లేత చేతులను తుడిచి 1000 తల్లుల ప్రేమను చూపించారు. స్వామి ఈ విశ్వాన్నే మోస్తూ ఉంటే ఆ విశ్వకర్తని మోసే భాగ్యం నాకు కలిగింది. ఆ రోజుల్లో స్వామి నాపై కూర్చుని అందరికీ దర్శన, స్పర్శన, సంభాషణలను కురిపిస్తూ స్వామి ఆ సింహాసనంపై కూర్చొని రింగు రింగుల జుత్తుతో, కాషాయ వస్త్రాలతో, చిరుమందహాసంతో, ఉక్కచుక్కతో ఉన్న ఆ బ్రహ్మాండ నాయకుని దర్శనం నాలో క్యాప్చర్ అయింది. ఎంత అదృష్టమో కదా. స్వామి దయ నాకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? నా ద్వారా స్వామికి అందిన ప్రేయర్స్ లెక్కలేనివి. ఉదయం దర్శనంలో క్యూలలో నన్ను పట్టుకొని స్వామి దగ్గరకు చేర్చడానికి భక్తులు ఎంతో కుతూహలంగా ఉంటారు. తర్వాత స్వామి నన్ను తన చేతులలోకి పట్టుకొన్నాక వారి బాధలన్నీ తీరాయని ఎంతో ప్రశాంతంగా తిరిగి వెళ్ళేవారు. మనకు ఏది కావాలంటే అది ఇస్తానని ప్రామిస్ చేసినంత మాత్రాన కల్పవృక్షం నుండి కాఫీ పొడిని కోరలేము కదా. స్వామి మనకు చెప్పినవే మన కోరికలుగా మార్చుకోవాలి.